బీహార్ విజయంతో పూర్తి ధైర్యం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్ మీద దృష్టి సారించింది. నరేంద్ర మోడీ ఈ పాయింట్స్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జిగింపు రాజకీయాలతో పశ్చిమ బెంగాల్లో మహాజంగిల్ రాజ్, మహా ఆటవిక పాలన కొనసాగుతోంది. దీన్ని అంతమొందిస్తామని మోడీ ఉద్ఘాటించారు. గంగానది బీహార్ నుంచి బెంగాల్కి ప్రవహిస్తున్నట్టుగానే ఇటీవల బీహార్లో తాము సాధించినటువంటి గెలుపు ఈ పొరుగు రాష్ట్రంలోని విజయానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్లోని నదియా జిల్లా తహేర్పూర్లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మమతా బెనర్జీ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. విపరీతమైన పొగమంచు కారణంగా అక్కడ విజువలైజేషన్ సరిగ్గా లేక హెలికాప్టర్ ఆ గ్రామం మీద కొద్దిసేపు చక్కర్లు కొట్టిన చివరికి హెలిప్యాడ్ మీద దిగలేకపోయింది. దీంతో ఆయన కోల్కతాకు వెనక్కి వెళ్ళి అక్కడ విమానాశ్రయం వీఐపీ లాంజ్ నుంచి ఫోన్ ద్వారా పబ్లిక్తో ప్రసంగించారు. బెంగాల్లో అనేక ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని మోడీ చెప్పారు. బీజేపీని తృణమూల్ కాంగ్రెస్ ఎంతగా వ్యతిరేకించిన రాష్ట్ర అభివృద్ధిని మాత్రం ఆపకూడదని వ్యాఖ్యానించారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండాలో ఎప్పుడూ లేదని మోడీ ఈ సందర్భంగా విమర్శించారు. ఈశాన్య భారతంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేసిన తప్పుల్ని మేము సరిదిద్దుతున్నామన్నారు. బెంగాల్ నుంచి అస్సాంకి చేరుకున్న మోడీ గౌహతిలో 5,000 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి గోపీనాథ్ బోల్టే లోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అస్సాం తొలి సీఎం భారతరత్న బోర్దోలోయి 80 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రకృతిని ఇతివృత్తంగా తీసుకుని అస్సాం సంస్కృతిని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. చాలా వరకు వెదురుని వాడారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మతపరమైన బుజ్జిగింపులకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రాన్ని రక్షించేందుకు హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే ఈ సందర్భంగా కితాబిచ్చారు.